ఓం శ్రీమాత్రే నమః. మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వం యువానం వశిష్ఠాంతేవ సదృశిగణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. దక్షిణామూర్తి స్తోత్రంలోని మొట్టమొదటి శ్లోకం ధ్యాన శ్లోకం. ఈ శ్లోకం ప్రతి స్తోత్రానికి తప్పనిసరిగా ధ్యాన శ్లోకం ఉంటుంది. ఎందుకంటే పరమాత్మ జగద్వ్యాపకుడు. ఆ స్వామిని ఏ రూపంలో నువ్వు ధ్యానిస్తున్నావో ఆ రూపంలో నీ ఇంట్లో నీ కంటి ముందు ప్రత్యక్షమవుతారు. అందుకే ఉనికిని శబ్దంగా మార్చగలిగినటువంటి సంస్కృత భాషలో ఈ శ్లోకాలన్నీ మనకు అందజేయబడతాయి. కేవలము ఆర్షవాంగ్మయంలో మాత్రమే, ఋషులకు మాత్రమే ఆ పరతత్వాన్ని ఆవాహన చేయగలిగిన విజ్ఞానము సాధ్యమైంది. ఎలా అని ప్రశ్నిస్తే, తపస్సమాధిలో వారు ఉన్నప్పుడు ఆ ఋషులకు కొన్ని వింత శబ్దాలు వినపడ్డాయి. ఆ శబ్దాలకు అనుగుణమైనటువంటి రూపం కనపడింది. వారు ఆ రూపాన్ని దర్శించారు. దాని వలన కలిగే ప్రయోజనాన్ని వాళ్ళు అవగతం చేసుకోగలిగారు. లోక కళ్యాణం కోసమే జీవితాన్ని సాగిస్తున్నటువంటి ఋషులు ఆ ప్రయోజనాన్ని ప్రజలందరికీ అందివ్వాలనుకున్నారు. అందుకే వారు దర్శించిన ఆ పరతత్వాన్ని ధ్యానం చేసి నువ్వు ఇంట్లోకి ఆవాహన చెయ్యాలన్న సంకల్పంతో ఈ ధ్యాన శ్లోకాలను మనకు అందించారు. ఏణాంకానలభాను మండలలస శ్రీచక్ర మధ్యే స్థితాం బాలార్కద్యుతి భాసురాం కరతలై పాశాంకుశౌ బిభ్రతీం చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభవస్త్రాన్వితాం తాం త్వాం చంద్రకళావతం సమకుటాం చారుస్మితాం భావయే అంటూ మంత్రమాతృక వర్ణమాల స్తోత్రంలో ఆ తల్లిని ధ్యానం చేస్తాం. చాపము, బాణము, అంకుశము, పాశము ధరించి ఎర్రటి చీరలో చిరునవ్వు నవ్వుతూ ధగద్ధగాయమానమైనటువంటి కిరీటాన్ని ధరించిన ఆ తల్లి ఈ ధ్యాన శ్లోకం ద్వారా నీ ఇంట్లో ఆవిష్కరింపబడుతుంది. అలానే క్షీరోదద్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికాణాం అంటూ విష్ణు సహస్రనామంలో శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తాం. ఇలా ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెతకి చూచిన అందందేగలడు దానవాగ్రిణి వింటే అని ప్రహ్లాదుడు చెప్పినట్టు విశ్వవ్యాపితమైన ఆ పరతత్వాన్ని నీవు ధ్యానించే రూపంలో నీ కళ్ళ ముందుకు తెచ్చుకోవటం కోసమే ధ్యాన శ్లోకాన్ని ప్రతి స్తోత్రంలో తప్పనిసరిగా అందించటం జరుగుతుంది. ఇది నిరూపితమైన సత్యం. ధ్యాన శ్లోకాన్ని టోనోస్కోప్ ముందు ఉచ్చరించినప్పుడు ఆ శబ్ద తరంగాలన్నింటికీ కూడా ఒక రూపం కల్పిస్తే చాపము, బాణము, అంకుశము, పాశము ధరించిన రూపం అక్కడ వాళ్లకు కనపడింది. మన్యుసూక్తాన్ని పఠిస్తూ శబ్దానికి అనుగుణంగా స్పందించేటువంటి పరికరంతో చిత్రాన్ని గీస్తే విరాట్ హనుమత్ స్వరూపం కనబడింది. కాలభైరవ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ అదే సాధన చేస్తే అక్కడ పెద్ద శునకము బొమ్మ కనపడింది. ఇలా ఏ రూపాన్నైతే నువ్వు ధ్యానిస్తూ ఉన్నావో ఆ రూపాన్ని నీ కనుల ముందు ఆవిష్కరించుకుంటూ అద్భుతమైన స్తోత్ర పారాయణ ద్వారా ఆ స్వామిని సంతృప్తిపరుస్తూ ఆ దేవతా కటాక్షాన్ని అందుకునే విధి విధానాలు ఆర్షవాంగమయంలో తెలియచేయబడ్డాయి. ఋషిపీఠమైన భారతదేశంలో అనునిత్యము అనుష్ఠానం చేస్తూ అద్భుతమైన స్తోత్రపారాయణ, మంత్ర సాధన, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాలను నిర్వర్తిస్తూ
జీవితాన్ని సుసంపన్నం చేసుకునే అద్భుతమైనటువంటి జ్ఞానము అందచేయబడి ఉన్నది. దాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానం వర్షిష్ఠాంతేవ సదృశిగణై ఆవృతం బ్రహ్మనిష్టై. ఈ శ్లోకంలో ఏ రూపాన్ని ధ్యానం చేస్తూ ఉన్నావు అంటే మౌనంగా వ్యాఖ్యానాన్ని చేస్తూ పరబ్రహ్మ తత్వాన్ని ప్రకటిస్తూ ఉంటే వర్షిష్ఠాంతే వసత్ ఋషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై. బ్రహ్మనిష్టై ఋషిగణై ఆవృతై. ఆ స్వామి చుట్టూ ఋషులు కొన్ని వేల సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నటువంటి జ్ఞానులు అంత ఆసక్తిగా కూర్చున్నారట, వింటూ ఉన్నారట. మౌనంగా ఆయన అద్భుతమైన వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారట. అది విన్న వీరికి సంశయాలన్నీ దూరం అయిపోతూ ఉన్నాయి. అలా చెబుతూ ఉన్నప్పుడు వర్షిష్ఠాంతే వసత్ ఋషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై చిన్ముద్రలో ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం, చిన్ముద్రలో తన యొక్క తత్వాన్ని తాను చెప్పదలుచుకున్న విషయాన్ని ఆ స్వామి ప్రకటిస్తూ ఉన్నారట. మౌనంగా ఎలా వ్యాఖ్య చేస్తాము, అది ఎలా సంభవం అవుతుంది అంటే అపరోక్షానుభూతిలో శంకరులు ఒక మాట చెప్తారు. యతో వాచా నివర్తంతే అప్రాప్య మనసా సహా యన్మౌనం యోగిభిర్గమ్యం తత్ భజేత్ సర్వదా బుధై అని. ఎక్కడైతే నీ మనసు సృజించినటువంటి కల్పన వాక్కుల ద్వారా ప్రకటింపబడుతూ తర్కదృష్టి అంతరించి ఇంకా మాటలతో చెప్పటం సాధ్యం కాదో అక్కడ మౌనంగా తన అనుభూతిని ప్రకటించటం జరుగుతుంది. అంటే ఏమిటి? మీ మనసులో ఉన్న ప్రతి అనుభవాన్ని మాటలలో చెప్పటం సాధ్యం కాదు. సాధకుడు ఒక లక్ష్యం కోసం పరిశ్రమించేటప్పుడు, దానికోసం కృషి చేసేటప్పుడు ఆ క్రమంలో ఆరాటము, పోరాటము, ఘర్షణ ఉంటాయి. లక్ష్యాన్ని అందుకున్న తరువాత అనుభూతి మాత్రమే ఉంటుంది, అక్కడ మాటలు ఉండవు. తుమ్మెద మకరందం కోసం పువ్వు చుట్టూ తిరుగుతున్నప్పుడు రొద చేస్తుంది, మకరందాన్ని ఆస్వాదించేటప్పుడు మౌనంగా ఉంటుంది. అలా అనుభూతి మౌనంగా మాత్రమే మనం ఆవిష్కరించగలుగుతాం. మాటలకు అందని అనుభవం మౌనం ద్వారా ప్రకటింపబడుతుంది. ఆ పరమాత్మ అద్భుతమైనటువంటి ఆ సత్యాన్ని మౌనంగా ప్రకటిస్తూ ఉన్నారు. అందుకే మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. మౌనంగా ఉండటము సాధ్యం కాదు సామాన్యులకు. ఎందుకంటే ఇంద్రియాలు చేసేటువంటి రణగణ ధ్వనిని నువ్వు నియంత్రించాలి అంటే ఇంద్రియాలన్నింటినీ అంతర్ముఖం చేసుకోవాలి, తపస్సు చేయాలి. అప్పుడు మౌనము నీ సొంతమవుతుంది. చర్య ప్రతిచర్య లేకుండా నీ జీవనం సాగుతుంది. యదా సంహరతే ఛాయం కుర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితాః భగవద్గీత చెబుతుంది. ఏ విధంగానైతే తాబేలు నీటిలో సంచరిస్తూ తన అంగములనన్నింటినీ అంతర్ముఖం చేసుకొని చర్య ప్రతిచర్య లేకుండా జీవనం గడపగలుగుతుందో అలా నువ్వు ఉండగలిగితే ఆరోగ్యంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. ఈ విషయాన్ని
మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అన్న మొట్టమొదటి పాదంలోనే మనకు తెలియజేస్తూ ఉన్నారు. సోక్రటీస్ అనే మహాతత్వవేత్త ఉండేవాడు. ఆయన భార్య చాలా గయ్యాళి. ఒకరోజు ఒక మిత్రుడు సోక్రటీస్ ఇంటికి వచ్చాడు. మిత్రుడి ఇంటికి రావటం ఇష్టం లేని అతని భార్య వంటింట్లో గిన్నెలందరినీ కింద పడివేసి శబ్దం చేస్తూ ఉంది. మిత్రుడు సోక్రటీస్ను అడిగాడు, ఏం జరుగుతోంది, శబ్దాలు వస్తున్నాయి అనగానే సోక్రటీస్ అన్నాడు, ఇట్ ఈస్ థండరింగ్ నౌ. ఏం లేదయ్యా, పిడుగులు పడుతున్నాయి అంతే. చాలాసేపు భార్య చేస్తున్న చర్యలను గమనించకుండా తన కార్యక్రమాన్ని, తమ ప్రసంగాన్ని కొనసాగిస్తున్న ఆ ఇద్దరు మిత్రుల యొక్క వ్యవహారం చూసి బాగా కోపం వచ్చినటువంటి ఆ ఇల్లాలు ఒక బకెట్ నీళ్లు తీసుకొచ్చి ఇద్దరి మీద గుమ్మరించింది. మళ్ళీ మిత్రుడు అడిగాడు, ఇదేంటని. ఆఫ్టర్ ఏ థండర్ దేర్ విల్ బి ఎ షవర్ అని మౌనంగా సమాధానం చెప్పాడు సోక్రటీస్. పిడుగులో ఉన్నప్పుడు వర్షం రావటం సహజమే కదా. ఇలాంటి అద్భుతమైనటువంటి సంయమనం నీకు కావాలి అంటే మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. ధ్యాన శ్లోకంలో మనం గుర్తించాల్సిన మొట్టమొదటి విషయం ఇదే. దక్షిణామూర్తి తత్వాన్ని ఆవాహన చేయటం అంటే కేవలం స్తోత్రాన్ని పారాయణ చేయటం కాదు. స్తోత్రంలో చెప్పబడిన తత్వాన్ని గ్రహించగలిగినప్పుడు మాత్రమే ఆ స్తోత్రాన్ని పారాయణం చేయటం వల్ల పూర్తి ఫలితం మనకు దక్కుతుంది. కాబట్టి జ్ఞానాన్ని నీ సొంతం చేసుకోవాలి, సంపదలన్నీ నీ సొంతం కావాలి, అపమృత్యు దోషాలు వెళ్ళిపోవాలి, గ్రహ దోషాలు అంతరించాలి అంటే చేసే సాధనను సక్రమంగా కొనసాగిస్తూ తత్వాన్ని కూడా నువ్వు గ్రహించగలిగినప్పుడు అద్భుతమైన ఆనందం నీ సొంతమవుతుంది. చిన్ముద్ర జీవ బ్రహ్మ ఐక్యాన్ని తెలియజేస్తుంది. అంగుష్టం తర్జనీ యోగముద్ర వ్యాజేన దేహినాం శృతర్థం బ్రహ్మ జీవైక్యం దర్శయన్నో వతాత్ శివ అని చెబుతుంది. అంటే బొటనవేలు చూపుడు వేలు, అంగుష్టము పరబ్రహ్మతత్వానికి, చూపుడు వేలు జీవతత్వానికి నిదర్శనం. ఆ రెండింటిని కలిపి జీవ బ్రహ్మ ఐక్యాన్ని ప్రకటిస్తూ ప్రతి జీవుడి యొక్క లక్ష్యం ఆ పరబ్రహ్మను చేరుకోనటమే. జహా కర్మ సే భాగ్య బదలతా श्रमनिष्ठा कल्याणी है, त्याग और तप की गाथाएं गाती कवि की वाणी है, जीवन का आदर्श जहां पर परमेश्वर का धाम है. భారతదేశంలో ప్రతి భారతీయుడి యొక్క లక్ష్యం అదే. తన కర్మల ద్వారా భాగ్యాన్ని మరల్చుకోవాలి, మార్చుకోవాలి, త్యాగబుద్ధితో జీవనాన్ని గడపాలి. చేస్తున్న సాధన పరబ్రహ్మాన్ని చేరుకోవడం కోసం కొనసాగించాలి. ఇదే భారతీయ జీవన విధానం. దాన్ని దక్షిణామూర్తి స్తోత్రంలో ధ్యాన శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నారు పరమాత్మ. గ్రహించే ప్రయత్నం చేద్దాం. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటూ ప్రతి శ్లోకంలో ఈ తత్వాన్ని ప్రకటిస్తున్నటువంటి ఆ దక్షిణామూర్తికి నమస్కారము. యవ్వనంలో ఉన్న స్వామి వృద్ధులైనటువంటి శిష్యులకు మౌనంగా జ్ఞానాన్ని ప్రబోధం చేయటం అనేది ఆశ్చర్యం. వటవిటపి మూలే భూమిభాగే నిషణ్ణం అంటూ వటవృక్షం మూలంలో కూర్చున్న స్వామి విశ్వవ్యాపితమైనటువంటి చైతన్యానికి ఆ వటవృక్షం సంకేతం. దాని మూలంలో నేను కూర్చోవటం అంటే దానికి మూలం నేనేనన్న సత్యాన్ని నువ్వు గుర్తించమంట. ఇలా ఏ స్వామి అద్భుతమైనటువంటి దక్షిణామూర్తి తత్వాన్ని తన మౌనం ద్వారా ప్రకటిస్తూ ఉన్నారో ఆ స్వామికి నమస్కారము. అంగుష్టం తత్ పదం ప్రోక్తం తర్జనీం తత్ పదే స్థితః తయోరైక్యం తయో సంధి చిన్ముద్రా సా ప్రకీర్తితాః. అంగుష్టం అనేది తత్పదం,
అంటే ఆ చైతన్యానికి నిదర్శనం. ఇహ తర్జని తత్పదం అంటే జీవునికి చిహ్నం. ఈ రెండింటి యొక్క సంధి, ఈ రెండింటి ఐక్యత జీవ బ్రహ్మ ఐక్యతను సూచిస్తూ ఉన్నది అని ధ్యాన శ్లోకంలో దక్షిణామూర్తి యొక్క తత్వాన్ని ఆవిష్కరించిన తరువాత మొట్టమొదటి శ్లోకాన్ని మనకు తెలియజేస్తున్నారు ఆదిశంకరులు. నిజానికి అతి క్లిష్టమైనటువంటి ఈ అద్వైత సిద్ధాంతాన్ని ఉపనిషత్తులు, భగవద్గీత ఇత్యాది గ్రంథాలన్నీ వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తే ఆ తత్వాన్నంతా కేవలం 10 శ్లోకాలు, దానిలో మొదటి శ్లోకము ధ్యాన శ్లోకం, ఇప్పుడు మనం చెప్పుకున్నది. ఆఖరి శ్లోకము ఫలశ్రుతి. అంటే 8 శ్లోకాలలో అష్టవిధ ప్రకృతులతో భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకారమితీయం మే భిన్నా ప్రకృతిరష్టధ. ఆ ప్రకృతి నుంచి బయటపడి పరమాత్మను చేరుకోవడానికి అవసరమైన సాధన క్రమాన్ని వివరించారు. అందుకే దక్షిణామూర్తి స్తోత్రం అనేది స్తోత్రాలన్నింటికీ కూడా మకుటాయమానం లాంటిది. అతి క్లిష్టమైన అద్వైత సిద్ధాంతాన్ని 8 శ్లోకాలలో ప్రతిపాదించి దానిని అభ్యాసం చేయటం వల్ల జీవితాన్ని సుసంపన్నం చేసుకోమంటూ ఆదిశంకరులు మనకు మార్గోపదేశం చేశారు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటూ మొట్టమొదటి శ్లోకంలో మిగతా అన్ని శ్లోకాల యొక్క మూలాన్ని ప్రతిపాదిస్తూ అద్భుతమైన ప్రతిపాదన చేశారు. దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం విశ్వం. కనపడుతున్న ఈ జగత్తంతా అద్దంలో కనపడుతున్న నగరం లాంటిది. మరి ఈ జగత్తంతా అద్దంలో కనపడే నగరం అయితే దాని బింబం ఎక్కడ ఉన్నది? నిజాంతర్గతం, నీలోనే ఉన్నది. సూర్య చంద్ర నక్షత్రాల సమూహంతో ప్రకాశించే జగత్తు పరమాత్మలోనే ఉన్నది. ఆ పరమాత్మ నీలోనే ఉన్నాడు. పరమాత్మకు అభిన్నమైనది కాదు ఈ జగత్తు. వినటానికి ఈ మాటలు కొంత అయోమయాన్ని కలగజేసేవిగా ఉంటాయి. కనపడుతున్న ఈ జగత్తంతా నీలోనే ఉండటం ఏమిటి అన్న ఆలోచన కలుగుతుంది. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యో నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా. చక్కటి ఉపమానంతో అది ఎలా సాధ్యమో తెలియజేస్తున్నారు. యథా నిద్రయా మాయయా బహిః ఉద్భూతం ఇవ పశ్యత్ అంటారు. నిద్రపోయినప్పుడు నిద్రలో స్వప్న ద్రష్ట తనను తానే తన భావనా బలంతో ఆవిష్కరించుకుంటాడు. అంటే నీకు నువ్వే కనపడుతూ ఉంటావు, నవ్వుతుంటావు, ఏడుస్తుంటావు, గెంతుతుంటావు. ఎప్పుడైతే మెలకువ వస్తుందో అప్పుడు అదంతా మిథ్య అని తెలుస్తుంది. అలానే నిద్రలో ఏ విధంగానైతే మును మేలుకన్న వేడ నరుడు కన్న విన్న తలపబడిన కార్యతంత్రంబు కలలోన పాడితోడ గానబడిన ఎట్లు అంటాడు భాగవతంలో వసుదేవుడు. నీవు జాగ్రత్తావస్థలో చేసిన కర్మల అనుభవాలు, సంస్కారాల వాసనలు స్వప్నాలై నీ కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. అక్కడ నిన్ను నువ్వే చూస్తూ ఉంటావు.
నిన్ను నువ్వు చూడటం ఎంత విచిత్రంగా ఉందో, ఆ జగత్తు మిథ్య, అది నీ కనుల ముందు కనపడటం కూడా అలానే మాయ ద్వారా జరుగుతున్నటువంటి ప్రక్రియ. మాయా అంటే యా మా స మాయా, ఏదైతే లేదో అది ఉన్నట్టుగా కనబడటమే మాయ. కృష్ణుడు యశోదకు ఎన్నిసార్లు తన విశ్వరూపం చూపించలేదు? మృద్భక్షణ లీలలో అమ్మా మన్ను తినంగనే శిశువునో ఆకొంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మది నన్నీవు కొట్టంగ వారి విధంబున ఘటించి చెప్పెదరు, కాదేని మది హాస్య గ్రంథంబు ఆస్వాదించి నా వచనములు నిజమైన దండించవే అంటాడు. బాలకృష్ణుడు మట్టి తిన్నావేంటయ్యా నువ్వు, నీకు మట్టి తప్ప ఇంకేమీ దొరకలేదా అంటే, నేనెందుకు తింటానమ్మా మట్టి అని నోరు తెరిచి ఈ విశ్వాన్నంతా నోట్లో చూపించాడు. కలయో వైష్ణవవాయోయో ఇతర సంకల్పార్థమో సత్యమో, యశోదాదేవికానో పరస్థలమో, ఈ బాలకుని ముఖాంతస్థంబై అజాండంబు ప్రజ్వలమై ఉండుటకేమి హేతువో అని సకల విశ్వాలను ఆయన నోట్లో చూసింది. ఈయన సాక్షాత్తు పరమాత్మే అనుకుంది. కానీ ఒక్క క్షణం తరువాత మళ్ళీ బాలకృష్ణుడే, ఈమె యశోదే, ఆయన కొడుకు, ఈమె తల్లి. ఇలాంటి భావన మాయ వల్ల కలుగుతుంది. అలా మాయ కారణంగా నీవు ఇదంతా సత్యమని భ్రమిస్తూ ఉన్నావు. ఎప్పుడైతే ప్రబోధ సమయే నిద్రలో ఉన్న నీకు జాగ్రత్తావస్థ కలుగుతుందో, ఎవరైనా లేపటం కారణంగా, ఏదైనా క్షోభ కారణంగా నీకు మెలకువ వస్తే అప్పుడు గుర్తిస్తావు, నిద్రలో నేను చూసింది సత్యం కాదు. ఆ ప్రబోధమే శాస్త్రవాక్యము, గురువాక్యము. ఇలా దక్షిణామూర్తి స్తోత్రంలో అద్భుతమైన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూనే జీవనానికి అవసరమైనటువంటి సాధనా క్రమాన్ని ఎలా కొనసాగించారో తెలియజేశారు ఆదిశంకరులు. మిగతా శ్లోకాలను మరొక ప్రసంగంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓం తత్సత్.